సూపర్ మన సూపర్ బాయ్ బాగుంది. ఎవరేమనుకున్నా పర్లేదు బాగుంది. చూడొచ్చు అన్న ఒకసారి చూడొచ్చు. సెకండ్ హాఫ్ ఎక్స్ట్రాడినరీగా ఉంది, ఫస్ట్ హాఫ్ యావరేజ్. కాకపోతే 300 కోట్లు ఖర్చు పెట్టి అన్నారు, అంత అయితే లేదు. కానీ సినిమా ఒకసారి చూడొచ్చు. హీరో హీరోయిన్ మెయిన్ సినిమాలో. ప్రభాస్ యాక్టింగ్ సూపర్. సినిమా చూడొచ్చు అన్న ఒకసారి. నిజమన్నా బాగాలేదు. ప్రభాస్ ఫ్యాన్ అన్న నేను. బాగలేదా? లేదన్న. యాక్షన్ మూవీ అంతే. బాగాలేదని ఏం చెప్తామన్నా. ప్రభాస్ అంటే అన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి వెళ్తాం కానీ అంత లేదు సినిమాలో అన్నా. స్టోరీ ప్రాబ్లం అంత ట్విస్ట్గా నడుస్తుంటుంది సినిమా అంతా. మరి ఏదో ఎక్స్పెక్ట్ చేసి వెళ్తాము, ఏదో అయ్యింది అన్నా. ప్రభాస్ అంటే బాగానే ఉంది కానీ కొంచెం మనం ఎట్లా చూపించినంటే అన్న, మన ఇప్పుడు తెలుగు హీరోని హిందీలోకి పట్టుకొచ్చి ఎట్లా ఉంటుందని చూపించింది. కానీ హిందీ సినిమాలాగా ఉంది, ఇంగ్లీష్ సినిమాలాగా ఉంది. మన తెలుగు వాళ్ళకి ఎట్లా ఉంటుందో మరి చూడాలి. నాకైతే ఓవరాల్ ప్రభాస్ ఫ్యానే కానీ డిసప్పాయింట్ అయిపోయినాను. బాహుబలి అంత రేంజ్ వచ్చింది నాకు తెలిసి సినిమాతో ప్రభాస్కి దిగుతుంది అనుకుంటున్నాను నేనైతే. రేంజ్ మొత్తం క్లైమాక్స్ చాలా బాగుందండి, బాగుంది. అండ్ లవ్ స్టోరీ కూడా బాగుంది. ప్రభాస్ అండ్ శ్రద్ధాది లవ్ స్టోరీ బాగుంది. క్లైమాక్స్ చాలా సూపర్ ఉంది. మేము ప్రభాస్ అంటే రాజమౌళి తీసిన డైరెక్షన్లో అంత పెద్ద బడ్జెట్ సినిమా ఎలా ఉంది, తోపు అది ఎక్కడనే నిలబెట్టాడు. ఇంత పెద్ద బడ్జెట్ యాక్షనే, కాకపోతే మరీ అంత చూపించలేదు. లవ్ స్టోరీలా చూపించేశాడు. యాక్షన్ ఓన్లీ లాస్ట్లో పెట్టేశాడు అంతే. స్టోరీ ప్రాబ్లం కాదు, మేము ఏదో ఊహించుకున్నాము. అంత యాక్షన్ ఏం లేదు ఇక్కడ, పండలేదు. యాక్షన్ అంత పండలేదు. అందుకే డైరెక్షన్ బాగలేదు. ప్రభాస్ మాత్రం తోపు. ప్రభాస్ మాత్రం లేకపోతే ఇలా సినిమా మొత్తం జీరో. అంత కాసు లేదన్నా, మీరు అడిగి కూడా వేస్ట్. పర్లేదు, ఓకే బాయ్. Better, not I mean like when you compare with Bahubali, not more than up to mark when you compare with Bahubali. And like Shraddha Kapoor is obviously super. And one more thing, Sujit have to improve the direction first of all. Okay, songs are not up to mark, only including like Saya's Icon first song is somewhat better. Overall the movie is like average. That's it. Not up to the mark of Prabhas. Though only action scenes are quite better. That's it. Yeah. ఫ్లాప్ మూవీ అన్న, ఫ్లాప్. స్టోరీ లేదు, కంటెంట్ లేదు అని ఎందుకు తీస్తారు సినిమా? 300 కోట్లు ఉన్నాయని చెప్పి సినిమా మా మీద ఎందుకు రుద్దుతారు అవన్నీ? సినిమా మాత్రం అంత కాసేం లేదు. ఏదో బాహుబలి మూవీ ఆ స్టేటస్లో వెళ్ళారు కానీ అంత కాసేం లేదు. మరి ఏంటంటే బడ్జెట్ పెట్టారు కానీ సినిమా ఏందో బాహుబలి రేంజ్లో పోయారు కానీ ఆ సినిమా ఆ విధంగా లేనే లేదు. ఎందుకంటే మొత్తం డబ్బింగ్ పిక్చర్లా ఉంది. అంటే ఓన్లీ సెట్టింగ్ మాదిరిగానే ఉంది కానీ సినిమా దాని గురించి అంత పెద్ద కాసేం లేదండి. అంత మామూలుగా జస్ట్ ఏంటంటే ఫ్యాన్స్ అభిమానం అని చూసే విధంగానే ఉంది కానీ మిగతా దాని గురించి ఏం లేదు అంతే. జస్ట్ ఎందుకంటే మేము యాక్చువల్గా అంటే బాహుబలి సినిమా దానికంటే హయ్యెస్ట్ ఉంటుందేమో అని ఒక తపన ఉండే కానీ అంతేం లేదు. అంతే హైలైట్స్ అంటే. ఇంకా శ్రద్ధా కపూర్ యాక్టింగ్ కూడా బాగుంది. అండ్ ఆల్ ద బాలీవుడ్ యాక్టర్స్ అండ్ పీపుల్ హూ యాక్టెడ్ ఇన్ బాలీవుడ్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా మంచిగా యాక్ట్ చేస్తున్నారు. స్టోరీ బాగుంది. యా, క్లైమాక్స్ అన్ఎక్స్పెక్టబుల్. అసలు ఎట్లా అంటే అసలు మొత్తం చాలా అసలు హాలీవుడ్ రేంజ్లో ఒక ఫైటింగ్ సీన్స్ ఉన్నాయి కానీ ఒక దాంట్లో 2 షార్ట్స్లో మాత్రము అల్లు అర్జున్ కానీ బాహుబలిని కాపీ కొట్టి మాత్రం 2 షార్ట్స్ ఉన్నాయి ఫైటింగ్ సీన్స్లో. కానీ టు బి ఫ్రాంక్ అది ప్రతి మూవీలో కొన్ని కాపీడ్ ఉంటాయి, అదైతే కామన్ అది. కానీ మూవీ ఓవరాల్గా బాగుంది భయ్యా, చూడొచ్చు. ఎట్లా అంటే ఇది ప్రభాస్ ఫ్యాన్స్ని, నార్మల్ ఆడియన్స్ని కాకుండా ఎనిమిని కూడా అట్రాక్ట్ చేస్తుంది మూవీ. నేను వాళ్ళ ఫ్యాన్ వీళ్ళ ఫ్యాన్ అనుకునేటోళ్ళు కూడా అట్రాక్ట్ చేసే మూవీని ఓవరాల్గా చూడొచ్చు, చాలా బాగుంది. ఎలా ఉంది బాలీవుడ్ రేంజ్లో ఫస్ట్ హాఫ్ మేము మూవీ స్టార్ట్ అవ్వగానే 1 అవర్ తర్వాత ఇందేంది బోరు కొడుతుంది. ఇతను నమ్మి సుజిత్ నమ్మి ఈ చేతులు పెట్ట ప్రభాస్ బ్రెయిన్ అనుకున్నాం. ప్రభాస్ సన్నగా ఆలోచించాడు, లాంగ్ ఆలోచించాడు. ఫస్ట్ హాఫ్లో ఏమేం పాయింట్ మేము బోర్ అనుకున్నామో అవి సెకండ్ హాఫ్లో చూపించాడు ట్విస్ట్లు. అసలు ఒక్క ఫైట్లో సినిమాని అంత తెచ్చి ఒక రోజుని పెట్టాడు. బాహుబలి 2-1 ఎలా వచ్చిందో బ్లాక్ బాస్టర్గా ఇది త్రిబుల్గా పోతుంది. చాలా అంటే చాలా బాగుంది మూవీ. తప్పు ఎవరో నా దగ్గర తీసుకురా, నేను చెప్తాను. నేను పెద్ద ఫ్యాన్ కాదు ఇక్కడ.
ఒక అభిమానంగా డార్లింగ్ అంటే అందరికి డార్లింగ్ కదా, అలా వచ్చాను. నేను ప్రభాస్ ఫ్యాన్ కాదు, అభిమానంగా చెప్తున్నాను. సినిమా హైలైట్గా ఉంది. ఫస్ట్ హాఫ్ స్లో అనిపించింది, సెకండ్ హాఫ్ ఆ స్లోని ఎక్కడో తీసుకెళ్ళాడు. మాట కూడా చాలా చిన్న విషయం నాకైతే. ఇది మన తెలుగు సినిమా ఆల్రెడీ బాహుబలితో పాన్ ఇండియా లెవెల్లో ప్రూవ్ చేసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ సాహో మనకి ఇంకో ఛాన్స్ వచ్చింది. ఇట్స్ అన్ యాక్షన్ థ్రిల్లర్. అసలు మీరు ట్రైలర్లో చూసిన చాలా చిన్న విషయము. ప్రభాస్ని మీరు చాలా వేరియేషన్స్తో చూస్తారు సినిమాలో. అసలు ట్విస్ట్లు టర్న్లతో మీ మైండ్ బ్లాక్ అయిపోతుంది. మీరు లాస్ట్ వరకు ప్రభాస్ ఎవరో కూడా తెలియదు. యాజ్ సింపుల్ యాజ్ దట్. నేను స్పాయిలర్ని కాదు, నేను సినిమా గురించి ఏం రివీల్ చేయను. మీరు ఎంత చెప్పమన్నా నేను సినిమా గురించి రివ్యూ చేయాలి. కానీ సినిమా అయితే మంచిగా ఉంది, ఎంజాయ్ చేయండి. సినిమా మంచిగా ఉంది. సినిమా అయితే స్టోరీ ఏం లేదు కానీ మంచి స్టైలిష్ ట్రైలర్, అందరు చూడొచ్చు. పరిచయం వాటన్నిటిని కూడా చూసి ఆనందింపజేసేటువంటి ప్రభాస్ గారు బైక్ మీద చేసేటువంటి రేసింగ్ బైక్స్, ఇంకా ఆ ఫైట్స్ టోటల్గా ఈ ఈ చిత్రానికి ఫైట్ మాస్టర్ చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు. విభిన్నటువంటి సాంగ్స్ కూడా కొన్ని 2-3 అటాచ్ అవుతున్నాయి. ప్రతి ఒక్క ఎవ్రీ ఆడియన్స్ ఇది మన ఇండియాలో చూస్తే ఈ విధంగా ఉంటుంది. అదే అమెరికాలో పోయి చూస్తే ఇతర భాషల్లో కూడా ఆర్టిస్టులు చాలా మందిని ఎంటర్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా సో హిందీ, ఇంగ్లీషు, ఇతర భాషల్లో కూడా ఉన్నటువంటి ఆర్టిస్టులు చాలామంది చేస్తున్నారు, పెద్ద ఆర్టిస్టులే చేస్తున్నారు. కానీ వాళ్ళకి ఎటువంటి సన్నివేశాలు అంటే ఇది ఇండియాకి అమెరికాకి మధ్య తత్సంబంధాలతో ఈ చిత్రాన్ని రూపుదిద్దుకొని ఉంది. కానీ ఇది కొంచెం సీట్లో మాత్రం కొన్ని టెన్షన్లో తీసుకొచ్చే టెన్షన్స్ కొన్ని సీన్స్ ఉన్నాయి. సో ఇది వినాయక చవితిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. సో టోటల్గా ఈ చిత్రం సో చాలా బాగుంది. హైలైట్స్ కొన్ని సీన్ ఉన్నాయి. ప్రతి ఒక్క ఎవ్రీ ఆడియన్స్ దిస్ ఫిలిం. సో థ్యాంక్ యూ. నమస్కారం. బట్ దెన్